హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి టీబీ అండి, ట్యూబర్క్యులోసిస్, క్షయ గురించి. 2024 సంవత్సరం చూసుకున్నట్లయితే ఇందులో మన భారతదేశంలోనే అత్యధిక టీబీ మరణాలు సంభవించాయని చెప్పేసి WHO రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. టాప్ 5 ప్లేసెస్ లో ఉన్నటువంటి టీబీ మరణాలు, టాప్ 5 ప్లేసెస్ లో ఉన్నటువంటి కంట్రీ చూడండి. ఫస్ట్ ప్లేస్ లో ఇండియా, సెకండ్ వచ్చేసి ఇండోనేషియా, థర్డ్ వన్ ఫిలిప్పైన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి చైనా అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పాకిస్తాన్. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక 30 కంట్రీసే 87% ఆఫ్ టీబీ మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. సో మరి ఈ టీబీ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటి చూసినట్లయితే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అండి. ఈ బ్యాక్టీరియా వల్ల టీబీ అనేది సంభవించడం జరుగుతుంది. టీబీ అనేది ఒక కమ్యూనికేబుల్ డిసీజెస్ అండి. ఓకే, ఒకరి నుంచి ఒకరికి టీబీ రావడం జరుగుతుంది. సో టీబీ సింటమ్స్ చూసినట్లయితే ఇక్కడ ఎక్కువగా దగ్గడం అండి, బాడీ వీక్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, ఫీవర్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా సింటమ్స్. మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఈ టీబీ ఎలిమినేషన్ కోసం 2025 ఎండ్ నాటికి టీబీని ఎలిమినేట్ చేస్తామని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2030 నాటికి టీబీని ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు. మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ లో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. నిక్షయ్ పోర్టల్ తీసుకురావడం జరిగింది. సో ఈ పోర్టల్ ద్వారా పెన్షన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, సో ఇవన్నీ కూడా మన భారత ప్రభుత్వం సప్లై చేయడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి సంవత్సరము మార్చి 24th రోజు వరల్డ్ టీబీ డే అనేది జరుపుకుంటున్నాము. ఈ టీబీ మీద అవగాహన తీసుకురావడానికి, ప్రపంచ వ్యాప్తంగా ఈ సంభవించే మరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి, టీబీని ఎలిమినేట్ చేయడానికి మార్చి 24th రోజు వరల్డ్ టీబీ డే అనేది జరుపుకుంటున్నాము. ఈ 2025 టీబీ డే యొక్క థీమ్ వచ్చేసి మనకు ఎస్ వీ కెన్ ఎండ్ ద టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. థ్యాంక్ యూ.